హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ వరల్డ్. ఈరోజు మనం ఇంకొకటి బ్రైడల్ డిజైన్ గ్రాండ్ డిజైన్ చూద్దామండి. దానికోసం నేను ఇట్లా మిర్రర్ ఫ్రేమ్స్ తీసుకున్నాను. దీని ముందుగా మనము బీడ్స్ కుట్టుకోవాలి. ఫస్ట్ దానికోసం 4 వరుసల దారం తీసుకున్నాను. ఇవి బీడ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఇవి ఇలా ఉంటాయి. మిర్రర్ ఫ్రేమ్ దాన్ని బయట దొరుకుతుందండి షాప్లో. ఫస్ట్ మనము ఇట్లా దీనికి ఇలా ఫస్ట్ ఇట్లా నాటేసేసుకొని స్టార్టింగ్ తర్వాత ఒక్కొక్క బీడ్ తీసుకొని ఒక్కొక్క బీడ్ స్టిచ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళాలి అంతే. దీనికి ఇట్లా ఈ చివర ఇలా పైకి తీసి ఈ సైడ్కి ఉంటుంది కదా ఈ థ్రెడ్, దీని లోపల నుంచి ఇట్లా లాగడం బయటికి. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ దీని నుంచి ఇలా బయటికి రావాలి. మళ్ళీ ఇంకొకటి ఇలా ఈజీగానే కుట్టుకోవచ్చు. ఇలా ఇంతే అండి. ఇట్లా మొత్తము మనము ఒక 11 బీడ్స్ అంటే మనం బంచ్ టాజిల్ కట్టుకోవడానికి కొంచెం స్పేస్ వదిలిపెట్టి మొత్తం ఇట్లా కుట్టుకోవాలన్నమాట. ఇలా అంతే. ఇంక ఇది మొత్తం ఈ స్పేస్ వచ్చేసి టాజిల్ కట్టుకోవడానికని. ఇక్కడ ఇవి ఇలా ఇలా కుట్టేసుకొని ఇక్కడ నాటేసేసుకుందాము. ఈజీనే అండి, పెద్ద కష్టమేం కాదు. ఇలాగే మిగతావన్నీ కొంచెం ఒక 25 to 30 వరకు చేసుకోవాలి. ఇట్లా అంతే. ఇలా చేసుకోవాలని అన్నీ ఇలా చేసుకుంటే ఇక్కడ మనం టాజిల్ వస్తుంది. ఇక్కడ నేను కొన్ని చేశాను. ఇట్లా అన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా చేసుకొని ఇప్పుడు మనం డిజైన్ రెడీ చేసుకుందాం శారీకి. ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేద్దామండి. డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా 3 బీడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఇవి శారీ కలర్ బీడ్స్ అండి. 1 2 3 బీడ్స్ తీసుకున్నాను. తీసుకొని ఇలా దాని పక్కన జస్ట్ ఇలా కిందకి లాగి ఈ బీడ్లో నుంచి ఇలా కిందకి లాగా ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ 3 తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 తీసుకోవాలి. ఒకటి గోల్డ్ బీడ్, ఒకటి గ్రీన్ కలర్ బీడ్. మళ్ళీ ఇప్పుడు పైకి నుంచి ఇట్లా కిందకి లాగి మళ్ళీ సేమ్ ఇలా బీడ్ లోపల నుంచి కిందకి ఇలా మళ్ళీ సేమ్ 2 బీడ్స్ గోల్డ్ గ్రీన్, మళ్ళీ కిందకి మళ్ళీ బీడ్ లోపల నుంచి మళ్ళీ ఇలా మళ్ళీ గ్రీన్, ఇప్పుడు గోల్డ్, ఇది గ్రీన్. ఇప్పుడు కిందకి లాగి ఇప్పుడు బీడ్ లోపలికి ఏమీ కూర్చోవద్దు. ఈ సైడ్కి థ్రెడ్ ఉంది కదా ఇలాగంటే ఇది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇదే థ్రెడ్తో ఇలా కొంచెం గ్యాప్ వదిలి ఇలాగ మళ్ళీ డబల్ నాట్ వేసుకోండి. ఈ గ్యాప్ ఎందుకు అని అంటే ఇక్కడ కూడా ఇంకొక టాజిల్, అంటే ఇది 2 స్టెప్స్ వేస్తాను డిజైన్. ఇక్కడ కూడా ఒక టాజిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి కుట్టుకున్నాం కదా మనం చుట్టూ మిర్రర్ ఫ్రేమ్కి. దీనికి ఇప్పుడు ఈ 1 2 3 4 5 బీడ్స్ ఉన్నాయి కదా, ఇందులో మధ్యలో బీడ్ 1 2 3 థర్డ్ బీడ్కి ఇట్లా కూర్చి కిందకి లాగి మళ్ళీ ఇలా వచ్చి ఈ బీడ్ నుంచి ఈ కిందకి ఈ బీడ్ నుంచి ఇలా బయటకు తీయాలన్నమాట. ఇలా బయటకు తీస్తే ఇప్పుడు ఒక ఎక్స్ట్రా గోల్డ్ బీడ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ దీనికి 11 బీడ్స్ కుట్టాను అనమాట. ఇందులో 5 బీడ్స్ వదిలేసి సిక్స్త్ బీడ్కి ఇలా ఎక్కించేసి ఈ బీడ్తో పాటు ఇప్పుడు ఈ గోల్డ్ బీడ్ ఉంది కదా, దీని లోపల నుంచి ఈ గ్రీన్ బీడ్లోకి ఇలా పైకి లాగాలి. ఇలా పైకి లాగి ఇక్కడ మనము ఇంకా నాటేసేసుకోవాలి. మనము ఊడిపోకుండా మంచిగా నాటేసేసుకొని ఇక్కడే కట్ చేయకుండా మళ్ళీ ఈ బీడ్ నుంచి ఇట్లా కిందికి లాగి థ్రెడ్ ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకుంటే ఇప్పుడు
మనకి ఇలా వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇంకొకటి కూడా కుట్టుకుందాం. ఇలా ఇప్పుడు ఇక్కడ టాజల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆల్రెడీ మనం థ్రెడ్ ఇలా సపోర్ట్కి పెట్టుకున్నాము. దీంట్లో నుంచి టాజల్ వేసుకొని కట్టుకోవాలి. ఇట్లా 3 రౌండ్స్ 4 రౌండ్స్ అట్లా కొంచెం టైట్గా లాగి మూడేస్తే టాజిల్ టైట్గా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అంతే. ఇప్పుడు మధ్యలో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రింగ్కి టాజిల్ వేసుకుందాం. రింగ్ మధ్యలో నుంచి ఇట్లా రావాలి. అంతే అండి. ఇంకా ఈ మిగతా కూడా ఇట్లా దీని మధ్యలో ఒక టాజిల్, ఈ రింగ్లో ఒక టాజిల్. ఇంకా టోటల్గా డిజైన్ మనకి ఇలా వస్తుంది. 2 స్టెప్స్ అనమాట. ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. 2 స్టెప్స్ వచ్చాయి కదా. ఇది పెళ్లి కూతురు శారీ అనమాట. ఈ డిజైన్ అడిగారు, అందుకని ఈ డిజైన్ కొంచెం గ్రాండ్గా వేయండి మంచిగా అడిగారని వేసాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.